Okay, good afternoon, students. Good afternoon, all of you. ఈరోజు ఎవరు చెప్తున్నారమ్మా? నిన్న నేమ్స్ ఇచ్చారు, చాలామంది మాట్లాడారు. ఎవరు చెప్తున్నారు? ఈరోజు వచ్చారా? ఓకే, శ్రీను, ఇంకా అప్పలరాజు ఏరా ఉదయం రాలేదు క్లాస్కి, బయటపోయాడు. ఆడు ఫోన్ చేసి, కొండబాబు ఫోన్ చేసి నిన్న కాలేజీకి వస్తాం సార్, మాకు ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో క్లాసులు చెప్పండి అని అడిగాడు. ఏ కొండబాబు వచ్చాడా? కాలేదండి. ఆడు కాలేజీకి వస్తే అడిగి ఒక్కడు కూర్చోబెట్టి నేను చెప్పాలంట. ఏ అప్పలరాజు వచ్చావా? ఉదయం వేరే క్లాస్కి రాలేదు. మరి ఫండ్స్ ఫ్లో స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా నిన్న. ఫండ్స్ ఫ్లో క్లాస్ స్టార్ట్ చేస్తాను, ఈరోజు రివిజన్ వీడియో కూడా పెడతానని చెప్పాను కదా. మరి బయటకు ఎందుకు పోయావు నిన్న? ఈరోజు ఉదయం క్లాస్లో అంతే మాట్లాడడం. లీలా ఈరోజు చెప్తానన్నా కదమ్మా. లీలా, శ్రీను, సాయిలక్ష్మి కూడా కదా. సాయిలక్ష్మి, కళ్యాణి కూడా చెప్తా అన్నది ఈరోజు. ఓకే, 1 by 1 స్టార్ట్ చేద్దరు కానీ ఒక నిమిషం. గుడ్. ప్రొసీజర్ తెలుసు కదమ్మా. మీరు చేయాల్సింది ఒకసారి స్క్రీన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మీరు మీ పేరు, డీటెయిల్స్ చెప్పి, పేరు డీటెయిల్స్, రామకృష్ణ పేరు డీటెయిల్స్ చెప్పండి. చెప్పిన తర్వాత ఏ టాపిక్ చెప్తున్నారు, టాపిక్ చెప్పిన తర్వాత స్క్రీన్ మీరు ఆఫ్ చేసేసి క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే, శ్రీను స్టార్ట్ చేయమ్మా. స్క్రీన్ ఆన్ చేయండి. శ్రీని స్టార్ట్ చేయి, రికార్డ్ అవుతుంది. సిగ్నల్ లేదా? కెమెరా ఆన్ చేయను అన్న, ఒకసారి ఫోటో తీసుకో. శ్రీను వాయిస్ వినపట్లేదు. వాయిస్ వినపట్లేదు. వాయిస్ వినపడలేదు ఇప్పటి వరకు. నువ్వు కెమెరా ఆన్ చేయకుండా మైక్ ఆఫ్ చేసినట్టున్నావు. ఓకే, లీలా స్టార్ట్ చేయమా. నువ్వు అబ్బాయి తర్వాత సెప్షన్ చెప్తాడు. వచ్చావా శ్రీను? ఓకే, కెమెరా ఆన్ చేయి శ్రీను, ఫేస్ ఆన్ చేయి. ఓకే, తీసాను అన్న, క్లోజ్ చేశాను, ఫోటో తీసాను. ఓకే, స్టార్ట్ చేయి. ఏ క్వశ్చన్ చెప్తున్నా?
ఎడిటర్కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు మరియు అర్హతలు సార్. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు వాయిస్ బాగుంది, అలా చెప్పు. అతి అనేది చాలా ఉంటుంది. అటువంటి వృత్తిని చేపట్టే వారికి కొన్ని ముఖ్య లక్షణాలు చెప్పడం వాయిస్ వినపట్లేదన్నా, క్లారిటీ లేదు. లీడర్ అనేవాడికి ఖచ్చితంగా నైపుణ్యంగా ఉండాలి. అభివృద్ధి చేయవలసిన సంస్థలు వ్యాపార గురించి లోతుపాటలు, ఉత్పత్తులు, సాంకేతిక విషయాలు, సంస్థల ఎంతగా కనబడటానికి కావాల్సిన సమాచారం తెలుసుకోవడానికి దేశంలో కాబట్టి వాడు మనుషులు భావించకుండా ఉన్నట్టు నటిస్తూనే ముఖాన్ని ప్రశ్నలు వేసే విషయాలు రావాలి. ఎడిటరానికి ముఖ్యంగా వాక్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. 3 తగినత అయితే ప్రతి విషయంలో వాకజ్ఞానంగా రావాలంటారు. వాడు ప్రతి విషయంలో కూడా ఎంతో తెలివితేటలుగా కంపెనీకి లాభం వచ్చే విషయం దాటుగా అతను నిర్ణయించాలి. అయితే మోసం జరిగిన స్వల్ప సాక్షులు దొరికినా కూడా ఆ వ్యవహారం పట్ల కఠినంగా వాదించి నిజంగా కలుగుతారు. మోసం జరుగుతున్నప్పుడు తెలిసినా సరే సాక్ష్యం జరిగినప్పుడు నిజానిజాన్ని పశ్చాత్తాపడతాయి. 4వ పాయింట్ నిజాయితీ. రైటర్కి నిజాయితీ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. రైటర్ సంపూర్ణంగా నిజాయితీపరుడుగా ఉండాలి. రైటర్ అనేవాడు సంపూర్ణమైన నిజాయితీపరుడుగా ఉండాలి. యజమాని తన పట్ల నమ్మకాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. రైటర్కి యజమాని పట్ల ఎప్పుడు నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ యజమాని నమ్మకాన్ని రైటర్ అనేవాడు వృధా చేయకూడదు. సంస్థ సిబ్బందిలో మోసం చేసేవారితో చేతులు కలిపి దొంగలెక్కలు మంచిదని నివేదించకూడదు. కొంతమంది సంస్థలు దెబ్బతీయడానికి కొన్ని అమౌంట్ ఇస్తారని చెప్పి వాళ్ళతో చేతులు కలిపి యజమాని పట్ల నమ్మకాన్ని కోల్పోకూడదు. 5వ పాయింట్ సత్యలత. అయితే సత్యవంతుడిగా ఉండాలి. అంటే స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తి నిజజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడే సరైన నిర్ణయాలను అయితే 6 విమర్శనాత్మక దృష్టి. ఇతరులు చెప్పిన ప్రతి విషయాన్ని తేలిగ్గా నమ్మి ఆవరించకూడదు. ఇతరులు నిర్ణయం ఆ విషయాన్ని నమ్మి తేలిగ్గా బయట వాడు నమ్మిని గమనించకూడదు. కాబట్టి ఆ సుశక్తితో సామర్థ్యంతో విమర్శనాత్మక ప్రశ్నించగల ఆలోచనలు ఉండాలి. తన సొంత ఒక ఆలోచనలతో కంపెనీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలమో ఆలోచన శక్తి అనేది రైటర్కి ప్రత్యేకమైన దృష్టిగా ఉండాలి. ఇది తాను నమ్మే విజయాన్ని జంతు లేకుండా బయటపడే ధైర్యం నైతికత ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కంపెనీకి ఎప్పుడైతే జంతు లేకుండా ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ చక్కగా సాధ్యం అవుతుంది. 7వ పాయింట్ నేర్పరితనం. రైటర్కు తాను చేసే పరీక్షలో వినలేని విషయాలు తేలిగ్గా నేరుగా అర్థమయ్యే దాంట్లో సమగ్రంగా నివేదిక పొందుకొచ్చే నేర్పరితనం ఉండాలి. తాను చేసిన అన్ని వృత్తుల్లో కూడా పరీక్షలో వెళ్ళిన విషయాలు తేలిగ్గా అర్థమయ్యే భాషలో అమ్మని కూడా పొందుపరిచే విధంగా ఉండాలి. అంటే తాను అర్థం చేసుకున్న విషయాలు ఇతరులకు స్పష్టం చేసే నేర్పరితనం చెప్తారు. ప్రతి ఒక్కరికి నేర్పరితనాన్ని పెట్టి అంటే ప్రతి వ్యవహారానికి సంబంధించిన లెక్కలను తగినంత రుజువులను అనుకరించవచ్చు. రైతులని ముఖ్యమైన లక్షణాలు సందర్భాలను ఎప్పుడూ ఉండకూడదు. ఆలోచించి చక్కగా అన్ని చేయాలి. తొందరపాటు వ్యవహరించి తన వ్యక్తికి అగౌరవం కలిగించాలి. తొందరపని చేసి వృత్తిని ఇలా చేశాడు అని తప్పు భావించకుండా ఉండాలి. 9
ఉండి ఉండాలి. మన ఇంటి పట్ల గౌరవం కలిగి ఉండాలి. రీటర్లో ఎక్కువ పట్టుదలని తప్పనిసరిగా ఉండాలి. ఆ ఉన్నట్లయితేనే తనకి వృత్తి చేస్తున్న ఐటమ్కి గౌరవం అనేది ప్రజలించి వస్తుంది. అది కష్టమైన తత్వం. రాసిన లెక్కలను ఏదైనా ఉండాలి. రాసిన పనులను యథాతథంగా నమ్మకూడదు, అయితే ఖచ్చితంగా నమ్మకూడదు. వాటిలో తప్పుందా రాంగ్ అనేది అన్నీ చూసుకొని కరెక్ట్గా ఆ యజమానికి అప్పగించాలి. దానికోసం అధికారులతో గుమాస్తాలతోనూ సన్నిహితంగా ఎవరైతే చేసి నేర్చుకుంటున్నారు. ఇద్దరితో కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో గుమాస్తాలతో పెద్ద అధికారులతో చక్కగా అయిపోయిన వాడు తప్పనిసరిగా బాధ్యతలు నిర్వహించాలి. రైతుల యొక్క అర్హతలు. కంపెనీ అర్హతలను కంపెనీ చట్టం సెక్షన్ 226 సబ్సెక్షన్ 2 పేర్కొనబడింది. ఈ సెక్షన్ ప్రకారం రైతులుగా నియమితుడైన ఈ దిగువ పేర్కొన్న ఏదో ఒక దాన్ని కలిగి ఉండాలి. ఇందులో మొదటి పాయింట్ చార్ట్ అకౌంట్ చట్టము 1945 ప్రకారం కంపెనీ చార్ట్ అకౌంటే ఉండాలి. చార్ట్ అకౌంట్ చట్టం రైటర్ అనే చార్ట్ అయి ఉండాలి. సభ్యుడై ఉండాలి. ఖర్చుల్లో ఈ యొక్క అంటే పాత ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలి. పాత సర్టిఫికేట్ కూడా ఇన్స్టిట్యూట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా పొందాలి. అలా పొంది ఉంటే కూడా ఈ అకౌంటెంట్గా ఉంటుంది. భాగస్వామి సంస్థ గారి కూడా కంపెనీ ఐటర్గా నియమించవచ్చు. అదే భాగస్వామి సంస్థలో చేసిన ఐటర్లు కూడా ఈ కంపెనీను ఐటర్గా పనిచేయవచ్చు. ఆ నియామకం భాగస్వామి సంస్థ పేరుతో జరుగుతుంది. ఈ యొక్క ఐటర్ నియామకం భాగస్వామి సంస్థతో జరుగుతుంది. ఇందులో భాగస్వాములు ప్రాణాలను కలిగి ఉండాలి. ఐటర్లు అనేవారు ప్రతి ఒక్కరు కూడా చార్ట్ అకౌంట్స్ చదివే ఉండాలి. కాబట్టి భాగస్తులందరూ ఆపరేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసి ఏ భాగస్తులైనా సంస్థ పేరుతో వ్యవహరించవచ్చు. కాబట్టి ప్రాక్టీస్ చేసి ఉన్న ప్రతి రైటర్ కూడా ఈ భాగస్వామ్య సంస్థతోటి వ్యవహరించవచ్చు. రెండో పాయింట్ వెస్టికేట్ ఐటర్. ఈ వెస్టికేట్ ఐటర్ సర్టిఫికేట్ 1964 సంవత్సరం ఐటర్ స్కీమా ప్రకారం సర్టిఫికేట్ పొందుతున్నారు. ఐటర్ సర్టిఫికేట్ అనేది గమనించి ఎడిటర్ ఈ సర్టిఫికేట్ మనం తప్పనిసరిగా పొంది ఉండాలి. కాబట్టి ఈ సర్టిఫికేట్ పొంది ఉన్న వ్యక్తి భారతంలో ఎక్కడైనా ఆడిటర్గా పనిచేయవచ్చు. ఈ యొక్క వెస్టికేట్ సర్టిఫికేట్ యొక్క రైటర్గా ప్రాక్టీస్ చేసిన అవసరం. కాబట్టి ఇలా సర్టిఫికేట్ పొందిన రైటర్గా వ్యవహరించే వ్యక్తిని సర్టిఫికేట్ ఐటర్ అంటారు. ఈ యొక్క సర్టిఫికేట్ పొందిన ఐటర్నే సర్టిఫికేట్ రైటర్ కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు నవీకరణ నిరుపేదల వంటి సంబంధించిన నిబంధనలను తయారు చేసి క్రిస్టియన్ ప్రభుత్వం వహించింది. అంటే మా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సర్టిఫికేట్ మంజూరున్న కొత్త పద్ధతులు సర్టిఫికేట్ రద్దు సంబంధించిన నిబంధనలను మా కొత్త ప్రభుత్వం ప్రకటించింది. శ్రీను అయిపోయిందా? ఓకేనా? ఓకే, బాగానే చెప్పా, కానీ వాయిస్ అసలు క్లారిటీ లేదు. అది ఇబ్బంది అయింది వినడానికి కూడా. జాగ్రత్తగా వింటే వాయిస్ వినిపించలేదు సరిగా. ఓకే, గుడ్. నెక్స్ట్ చెప్తానండి. అప్పలరాజు స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తాను. చెప్పు నాన్న. సార్ ఆడిటర్ యొక్క హక్కుల గురించి చెప్తాను సార్. ఓకే నాన్న, ఏదైనా పర్లేదు. సరే, స్క్రీన్ షాట్ ముఖం చూపిస్తే ఒకసారి ఫోటోకి ఇచ్చుకుంటాను. ఓకే నాన్న, స్టార్ట్ చేయి. ఆడిటర్ యొక్క హక్కులు.
గుడ్. భారత బాగుంది కంపెనీ వాయిస్ చట్టం చెప్పండి. 1956 సెక్షన్ 27 సబ్సెక్షన్ 1, సెక్షన్ 28 సబ్సెక్షన్ 2, 2231 ఆడిటర్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన అధికారాలను కలిగజేశాయి. అవి: 1. కంపెనీ పుస్తకాలు, ఖాతాలు, వాచర్లు అందుబాటు. కంపెనీ ఖాతా పుస్తకాలు, వాచర్లు ప్రధాన కార్యాలయంలో ఉన్న లేక మరెక్కడ ఉన్న అవి ఆడిటర్కు అన్ని వేళలు అందుబాటులో ఉండాలి. పుస్తకాలు అంటే ఖాతా పుస్తకాలు కాకుండా శాసనాత్మక, గణాంక, కాస్టింగ్ పుస్తకాలు అని అర్థం. వాచర్లు అంటే రసీదులు, నీటి పుస్తకాలు, కాంట్రాక్టులు మొదలైనవి. అవి అందుబాటులో ఆడిటర్కు ఎప్పుడూ ఉండాలి. 2వ పాయింట్, సమాచారము, వివరాలు పొందే హక్కు. ఆడిటర్గా తన విధులను నిర్వర్తించడానికి అవసరమైన సమాచారము, వివరాలను కంపెనీ అధికారుల నుండి పొందే హక్కు ఆడిటర్కు కలదు. 3 పాయింట్, సాధారణ సమావేశపు నోటీసు స్వీకరించి సమావేశములకు హాజరయ్యే హక్కు. కంపెనీ సాధారణ సమావేశానికి సంబంధించిన అన్ని నోటీసులు, ఇతర లేఖలు స్వీకరించే హక్కు కంపెనీ సభ్యులతో పాటు ఆడిటర్కు కూడా కలదు. వాటాదారుల వలె ఆడిటర్కు కూడా సాధారణ సమావేశాలకు హాజరయ్యే హక్కు కలదు. సమావేశంలో లెక్కలను గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆడిటర్కు అవసరమైన వస్తే సభనుద్దేశించి ప్రసంగించే హక్కు కూడా కలదు. డైరెక్టర్ల సమావేశానికి హాజరయ్యే హక్కు కూడా ఆడిటర్కు లేదు. నిపుణుల అభిప్రాయాన్ని పొందే హక్కు. ఆడిటర్కు తన విధి నిర్వహణలో అవసరమైన వస్తే వివిధ రంగాల్లో నిపుణుల అభిప్రాయాలను తీసుకునే హక్కు కలదు. ఉదాహరణకు లాయర్లు, ఇంజనీరు మొదలైన వారు. కార్యాలయాలను సంధించే హక్కు. ఆడిటర్కు బ్రాంచీ ఖాతా పుస్తకాలు అనర్హుడైన ఆడిటర్ చేత ఆడిట్ చేయించినప్పుడు ఆడిటర్కు బ్రాంచీలను సందర్శించే హక్కు కలదు. విదేశాలలోని కంపెనీ సందర్శించే హక్కు మాత్రం లేదు. ముగింపు ఖాతాలలో పొందుపరచవలసిన సమాచారం పొందే హక్కు. కంపెనీ లాభ నష్టాల ఖాతాలోని ఆస్తప్పుల పట్టీలో కానీ చేర్చవలసిన విషయం ఏదైనా ఉంటే ఆ సమాచారం కంపెనీ అధికారుల నుండి పొందే హక్కు ఆడిటర్కు కలదు. ప్రతిఫలం పొందే హక్కు. ఆడిట్ పని పూర్తయిన తర్వాత తాను ఆడిట్ చేసిన కంపెనీ తన ప్రతిఫలం పొందే హక్కు ఆడిటర్కు కలదు. ఆడిట్ నివేదిక మరియు ఇతర పత్రాలపై సంతకం చేసే హక్కు. చట్టం ప్రకారం ఆడిటర్ ధృవీకరించవలసిన అన్ని పత్రాలు, నివేదికలపై ఆడిటర్కు సంతకం చేసే హక్కు కలదు. నివేదికలు సమర్పించే హక్కు. ఆడిట్ చేసిన లాభ నష్టాల ఖాతా, ఆస్తప్పుల పట్టీ మీద సమగ్రమైన నివేదికలు సమర్పించే హక్కు ఆడిటర్ కలదు. డైరెక్టర్ల తప్పుడు స్టేట్మెంట్లపై సరిదిద్దే హక్కు. కంపెనీ ఖాతాలను గురించి డైరెక్టర్లు ఇచ్చే స్టేట్మెంట్లలో ఏవైనా తప్పులుంటే వాటిని సరిదిద్దే హక్కు ఆడిటర్ కలదు. నష్టపరిహారం పొందే హక్కు. తనపై కంపెనీ చేసిన సివిల్, క్రిమినల్ విషయాలలో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తే తన ప్రతిపాద ఖర్చుల మొత్తాన్ని ఆడిటర్ కంపెనీ నుండి రాబట్టుకోవచ్చును. విజ్ఞాపనలు చేసే హక్కు. తను పదవీ విరమణ చేస్తున్నప్పుడు తనను తిరిగి పునర్నియామకం చేయకుండా మరొక ఆడిటర్ను తీర్మానం ద్వారా నియమించినప్పుడు ఆడిటర్ తీర్మానాన్ని గురించి విజ్ఞాపనలు చేసిన వారి సభ్యులకు తెలియజేసి వచ్చుకోవచ్చు. ఇటువంటి హక్కు ఆడిటర్ కాదు. సార్ అయిపోయిందంటే. ఓకేనమ్మా, గుడ్. బాగుంది, వాయిస్ కూడా క్లారిటీ బాగుంది. కొంచెం నెమ్మదిగా అయితే ఇంకా బాగుండు. గుడ్, బాగా చెప్పావు. నెక్స్ట్. థ్యాంక్ యూ. లీలా స్టార్ట్ చేయమ్మా. ఒక నిమిషం ఉండమ్మా. మ్యూట్లెస్ తీయలేలా. ఫేస్ కరెక్ట్గా పెట్టామా? నీ ఫేస్ రావట్లేదు నా దగ్గరికి ఫోటోల్లో. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకేనమ్మా, స్టార్ట్ చేసి. Good afternoon, sir. Good afternoon, everyone. గుడ్. My name is Leela Devi. I am studying in third BCom in Government Degree College. నేను చెప్పబోయే టాపిక్ ఆడిటింగ్ ప్రయోజనాలు అండ్ పరిమితులను వివరించండి. వ్యాపార సంస్థలకు ఆడిట్ విలాసం కాదు, అది అత్యంత ఆవశ్యకమే. ఆడిటింగ్ వల్ల కలిగే ప్రయోజనాల వల్ల ఆడిటింగ్ విలాసము అనవసరము అనే భావనకు చోట్లేదు. ఆడిట్ వలన వ్యాపార సంస్థలకు, యాజమాన్యములకు, ఇతరులకు
ప్రయోజనాలు కలవు. ఆడిటింగ్ అంటే ఏంటి? మనం చేసే లెక్కలను తనిఖీ చేయటాన్నే ఆడిటింగ్ అని అంటారు. ఆడిటింగ్ అనే పదం అడైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అడైర్ అనగా వినుట అని అర్థం. యజమానులు వాటాదారులకు భరోసానిస్తుంది ఆడిటింగ్. అంటే ఇది ఎప్పుడైతే ఈ యొక్క యజమానులకు కానీ వాటాదారులకు కానీ షేర్ హోల్డర్స్ కానీ తమ సంస్థ మీద కొంత అప్రమత్తం ఉంటుంది. అంటే సక్రమంగా జరుగుతుందా సంస్థ, సక్రమంగా నడుస్తుందా సంస్థ అనే చిన్న చిన్న అనుమానాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే సమర్థవంతమైన ఆడిటింగ్ జరుగుతుందో చిన్న చిన్న లోపాలు ఉంటే పరిష్కరించబడతాయి. తద్వారా యజమానులు కానీ షేర్ హోల్డర్స్ కానీ పూర్తి స్థాయిలో నమ్మకం, భరోసా అనే కలుగుతుంది. ఈ ఆడిటర్ దోహదపడేలా చేస్తుందన్నమాట. ఇందులో ఫస్ట్ పాయింట్, ఆడిట్ వలన దోషాలను, మోసాలను సకాలంలో సులభముగా కనిపెట్టవచ్చును. భవిష్యత్తులో అవి జరగకుండా కట్టుదిట్టుబాట్లు చేసుకోవచ్చు. ఆడిట్ వల్ల ఖాతా పుస్తకాలు ఖచ్చితంగాను దోషరహితంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైనా సరే ఖాతా పుస్తకాలలో లేదా వ్యవహారాల్లో ఏదైనా తప్పు కానీ మోసాలు కానీ జరిగినట్లయితే ఈ ఆడిటింగ్లో బయటపడతాయి. వీటన్నిటిని సరిచేయడం జరుగుతుంది. అసలుకి తప్పులు అంటే ఏంటి, మోసాలు అంటే ఏంటో చూద్దాం. తెలియకుండా లేదా అజాగ్రత్త వల్ల చేసే దాన్ని తప్పులని అంటారు. తెలిసి ఉద్దేశపూర్వకంగా చేసే వంటి దాన్ని మోసాలని అంటారు. అంటే యాజమాన్యానికి నష్టం కలిగే విధంగా తనని లబ్ధి చేరుకో విధంగా ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులను మోసాలని అంటారు. కాబట్టి రెండింటినీ వెలికి తీస్తుంది ఆడిటింగ్. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి తప్పులు, మోసాలు చేయకుండా ఈ ఆడిటర్ అరికడుతుంది. రెండో పాయింట్, తగాదాల పరిష్కారం. భాగస్వామి సంస్థలు భాగస్తుల మధ్య ఏర్పడే తగాదాలను ఆడిట్ చేయబడిన లెక్కల సహాయంతో సులభముగా పరిష్కరించుకొనవచ్చు. ఈ తగాదాల పరిష్కారంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం భాగస్వామి సంస్థ. భాగస్వామి సంస్థ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేసే వ్యాపారాన్ని భాగస్వామి వ్యాపారం అని మనందరికీ తెలుసు. అయితే ఈ భాగస్వామి వ్యాపారంలో భాగస్తుని ఒకరి మధ్య ఒకరికి కొంచెం అప్రమత్తత ఉంటుంది. ఎప్పుడైతే సమర్థవంతమైన ఆడిటింగ్ను తన వ్యాపార సంస్థలో నిర్వహిస్తారో తద్వారా చాలా మట్టుకు తగాదాలను పరిష్కరించవచ్చు. మూడో పాయింట్, ఖచ్చితమైన లెక్కలు. ఆడిట్ చేసిన లెక్కలు తప్పులు లేనివిగా, వ్యాపార యథార్థ పరిస్థితులను ప్రతిబింబించేవిగా ఉన్నాయని అంగీకరించవచ్చు. ఆడిట్ అనేవాడు తన వ్యాపార సంస్థలో ప్రతి లెక్కలను ఖచ్చితంగా రాయాలి, ఎటువంటి మోసాలు అనేవి చేయకుండా. నాలుగో పాయింట్, రుణాలు తీసుకోవడానికి ఉపయోగం. బ్యాంకులు తదితర ద్రవ్య సహాయక సంస్థల నుండి అప్పులు తెచ్చుకోవడానికి ఆడిట్ చేసిన లెక్కలు ఎంతగానో తోడ్పడును. రుణాలు తీసుకోవడం వల్ల ఉపయోగం, ఎప్పుడైతే సమర్థవంతమైన ఆడిటింగ్ జరుగుతుందో మనకి బ్యాంకులో రుణాలు కావాలంటే బ్యాంకులు వివిధ రుణాలను ఇస్తాయి. అదేవిధంగా మన దగ్గర డిబెంచర్దారులు అనగా ఎవరైతే మన దగ్గర రుణపత్రాలను కొంటారో వాళ్ళు కూడా ఈ సంస్థ మీద ఆడిటింగ్ సమర్థవంతంగా జరుగుతుందని ఆ వ్యాపార సంస్థలు నమ్ముతారు. అలాగే మనకు రుణాలు ఇచ్చే ఈ రుణదాతలు కూడా మన పట్ల ఎప్పుడైతే ఆ సంస్థలో ఆడిటింగ్ సరిగ్గా జరుగుతుంది, మన పట్ల పూర్తి నమ్మకంతో ఉంటారో, మనం తిరిగి చెల్లిస్తామని ఎప్పుడైతే నమ్ముతారో అనే ఉద్దేశంతో రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఐదో పాయింట్, ప్రజా విశ్వాసం పొందవచ్చు. ప్రజలలో నమ్మకమును కలుగజేయుటకు కంపెనీలు లెక్కలను ఆడిట్ చేయటం సామాన్య ప్రజానికంలో కంపెనీ వ్యవహారాలు సక్రమంగా నడుస్తున్నాయని తెలుస్తుంది. మరియు ప్రజలు కంపెనీ వాటాలలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ఎప్పుడైతే ఆ వ్యాపార సంస్థలో సమర్థవంతంగా ఆడిట్ జరుగుతుందో ప్రజలకు ఆ సంస్థ మీద నమ్మకం పెరుగుతుంది. తద్వారా సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు. అదేవిధంగా సంస్థ గుడ్విల్ కూడా పెరుగుతుంది. ఆరో పాయింట్, విధానాల మెరుగుకు తోడ్పాటు. ఆడిటర్ సంస్థ యొక్క సాంకేతిక, ఆర్థిక విషయాలు క్షుణ్ణముగా తెలుసుకొనుటకు అవకాశం ఉంటుంది. అందుచేత సంస్థ ఆర్థిక విధానము, అకౌంటింగ్ పద్ధతులు మెరుగుపరుచుకొనుటకు యాజమాన్యము ఆడిటర్ అమూల్య సలహాలను పొందుటకు అవకాశం ఉంటుంది. ఆడిటర్ యజమానికి అనేక విషయాలలో సలహాదారుడుగా ఉపయోగపడతాడు. విధానాలు మెరుగు తోడ్పాటు అంటే ఆడిట్ చేయడం వల్ల ఆడిట్ను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా ఏమైనా తప్పులు వెతికి తీయడమే కాకుండా సంస్థలకు మంచి సలహాలను కూడా అందజేస్తుంది.
అకౌంటింగ్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ సరిచేయడానికి, భవిష్యత్తులో ఇంకా బాగా ఉండడానికి అనేక సలహాలను ఈ ఆడిటింగ్ ద్వారా రావడం జరుగుతుంది. 7వ పాయింట్, బీమా క్లెయిములు అవసరం. బీమా కంపెనీల నుండి నష్టపరిహారమును సులభంగా పొందుటకు ఈ ఆడిట్ చాలా అవసరం. బీమా కంపెనీ వారు అగ్ని ప్రమాదం వలన, సముద్ర ప్రమాదం వలన ఆస్తులు నష్టం సంభవించినప్పుడు ఆడిట్ చేయబడిన ఖాతాలను ప్రామాణికముగా తీసుకొని నష్టపరిహారమును చెల్లించుదురు. బీమా క్లెయిములు ఎందుకు అవసరం అంటే, ఏదైనా సరే సముద్ర బీమా కానీ అగ్ని ప్రమాదం నష్టం సంభవించింది అనుకోండి, దానివల్ల కలిగే నష్టపరిహారానికి సంబంధించిన బీమా కానీ ఎటువంటి క్లెయిములు అన్నీ ఉన్నప్పటికీ ఎప్పుడైతే సమర్థవంతమైన ఆడిటింగ్ను చేయబడి ఉంటుందో వాళ్ళు వెంటనే క్లెయిములు అతనికి ఇవ్వడం జరుగుతుంది. లేదా ఆడిటింగ్ చేయకుండా ఉంటే వాళ్ళు క్లెయిములను ఇవ్వడానికి వెనుకాడతారు. అందుకే సమర్థవంతమైన ఆడిటింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈ క్లెయిములను ఇవ్వడం జరుగుతుంది. పన్ను అధికారులకు ఉపయోగం. ఆదాయ పన్ను, అమ్మకపు పన్ను అధికారులు ఆడిట్ చేసిన లెక్కలను సులువుగా నమ్మి దానిపై ఆధారపడి పన్నులు నిర్ణయిస్తారు. ఆడిటర్ లెక్కలను సరిగ్గా చేయడం వల్ల ఈ ఆదాయ పన్ను, అమ్మకం పన్ను అలాంటివి అధికారులకి చూపించడం వల్ల దాన్ని నమ్మి వాటిపై ఆధారపడిన పన్నులను మనకి నిర్ణయించడం జరుగుతుంది. 9వ పాయింట్, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తారు. యాజమాన్యం యొక్క దృష్టిని ఆడిటర్ తమ తప్పులను తీసుకొని రావచ్చని భయపడి సిబ్బంది శ్రద్ధతో, నిజాయితీతో పనిచేయుదురు. పొద్దు పుస్తకాల్లో వ్రాయటంలో జాప్యం చేయరు. వ్యాపార సంస్థలో ఆడిటర్ లేకపోతే సిబ్బంది సంస్థ మన పట్ల పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పి అనేక తప్పులు తెలిసి లేదా తెలియక చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే సమర్థవంతంగా ఆడిట్ జరుగుతుందో వాళ్ళు చేసే తప్పులు ఎక్కడ బయట పడతాయో అనే భయంతో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండి ఇకపై బాధ్యతగా మెలిగి ఎటువంటి తప్పులు చేయకుండా సిబ్బంది జాగ్రత్తగా ప్రవర్తించడానికి ఈ ఆడిట్ దోహదపడుతుంది. దోషాల నివారణ చర్యలు. దోషాలను, మోసాలను సకాలంలో కనిపెట్టి వాటిని సరిచేసే అవకాశం ఉన్నప్పటికీ భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టుబాట్లు చేసుకోవచ్చు. ఆడిటర్ అనేవాడు వ్యాపార సంస్థలలో ఎటువంటి మోసాలు అలా జరగకుండా ఎప్పుడు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆడిటర్ల అమూల్య సలహాలు పొందవచ్చు. వాణిజ్య శాస్త్రానికి చట్టాలు, అకౌంటింగ్ పద్ధతులు, సంస్థ యొక్క సాంకేతిక, ఆర్థిక విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టి ఆడిటర్ యజమానికి అనేక విషయాల్లో సలహాదారుడిగా ఉపయోగపడతాడు. ఇప్పుడు వ్యాపార సంస్థల్లో తన షేర్స్ వాల్యూ ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా సలహాలు ఇస్తే ఎలా డెవలప్ అవుద్ది అనే విధంగా ఆడిటర్ ఎప్పుడు ఆ సంస్థ కోసం ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆడిట్ చేయవలన వ్యాపారానికి ప్రతిష్ట పెరిగి ప్రజలు సంస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపార సంస్థలు సమర్థవంతమైన ఆడిటింగ్ చేయడం ద్వారా ఆ వ్యాపార సంస్థకు మంచి గుడ్ విల్ అనేది వస్తుంది. దాని ద్వారా ప్రజలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. 14వ పాయింట్, రుజువులకు పని చేస్తాయి. ఆడిట్ అయిన లెక్కలు కోర్టులో ఉన్న వ్యవహారాలను రుజువుపరచుటకు ఉపయోగించవచ్చును. 15వ పాయింట్, వాటాదారులకు పరిరక్షణ. కంపెనీ ఆడిట్ వాటాదారుల శ్రేయస్సును పరిరక్షించును. వాస్తవానికి ఇది వాటాదారులకు శ్రీరామ రక్ష. ఆడిట్ చేసిన ఖాతాల సహాయంతో నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వాటాదారులకు వీలుంటుంది. ఆడిటర్ వాటాదారుల ప్రతినిధిగా వ్యవహరించి వ్యాపార లెక్కలను క్షుణ్ణంగా పరీక్షించి నివేదిస్తాడు. అందువలన డైరెక్టర్లు తమ స్థానాన్ని, అధికారులను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉండవు. ఆడిటర్ అనేవాడు వాటాదారుల తరపున ఉండి నిలబడి కంపెనీ ఏ విధంగా ఆడిట్ లెక్కలు చేస్తున్నామో, ఎలా షేర్ వాల్యూస్ పెరుగుతున్నాయి అనేది వివరిస్తూ ఉంటాడు. భాగస్తుల లాభ పంపకాలను సహాయపడును. భాగస్వామి విషయంలో లెక్కలను ఆడిట్ చేయడం వల్ల భాగస్తుల మధ్య లాభాల పంపిణీ, వినిమయంలోను తదితర విషయాలలోనూ వచ్చే ప్రగాఢాలను సులభంగా పరీక్షించుటకు వీలున్నది. ఈ వ్యాపార సంస్థలో ఆడిటింగ్ చేయవలన ఒకరి మీద ఒకరికి అప్రమత్తత ఉంటుంది. ఈ అప్రమత్తత సమర్థవంతమైన ఆడిటింగ్ చేయడం వల్ల ఇలాంటి తగాదాలు అన్నీ వేరైపోతాయి, పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది అన్నమాట.
అభివృద్ధి గణనకు తోడ్పడును. అంతకు ముందు సంవత్సరం లెక్కలతో సరిపోల్చి చూసుకొని అమ్మకాలు, ఆదాయం మొదలైనవి ఏ విధంగా పెరుగుతున్నవో తెలుసుకొనవచ్చు. అంతేకాకుండా ఆదాయ వ్యయాలలోని, ఆర్థిక పరిస్థితుల్లోని కాలానుగుణముగా వచ్చే మార్పులకు గల నిజమైన కారణాలు కూడా తెలుసుకొనవచ్చు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకొని వ్యాపారపు భవిష్యత్తు విధానాలను రూపొందించవచ్చు. ఆడిటింగ్ యొక్క పరిమితులు. కావలసిన సమాచారం ఇంత లభ్యమైనప్పుడు సక్రమంగా ఆడిట్ చేయాలంటే ఒక ఆడిటర్కు తగిన అంత సమాచారం, వివరణలు, నివేదికలు మొదలైనవి అవసరం అవుతాయి. ఇటు సమాచారాన్ని బాధ్యత గల కంపెనీ అధికారులు ఇవ్వకపోయినప్పుడు ఆడిటర్ సమర్థవంతంగా తన పనిని పూర్తి చేయలేడు. అంటే ఉద్దేశపూర్వకంగా లేదా కంపెనీ పూర్తి సమాచారాన్ని ఆడిటర్కి అందజేస్తేనే ఈ ఆడిటింగ్ సక్రమంగా లేకపోతే నిర్మాణాత్మకంగా సాగుతుంది అని చెప్పవచ్చు. కానీ వారు ఇచ్చే సమాచారం సరిగ్గా లేకపోతే ఆడిటింగ్ సక్రమంగా పనిచేయదు. అన్ని మోసాలను, లోపాలను బహిర్గతం చేయలేదు. ఆడిటింగ్ మోసాలను, దగాలను సంపూర్ణంగా బయటపడలేదు. ఖాతాలను దుర్బుద్ధితోనూ, మోసపూరిత ఉద్దేశంతోనూ తయారు చేస్తే మోసాలను, దోషాలను సంపూర్ణంగా బయటపరచడం ఆడిటర్కు సాధ్యం కాకపోవచ్చు. ఖాతాలు రాసేటప్పుడు లేదా ఒక దుర్బుద్ధితో రాస్తే ఎటువంటి పరిస్థితుల్లో బయటపడకూడదని చెప్పి ఒక మోసపూరితమైన విధానాలతో ఖాతాలు రాస్తే అవన్నిటినీ కూడా బయటపరచడం ఆడిటర్కి సాధ్యం కాదు. మూడవ ధైర్యము, నైతిక బలము లేకపోవటం. అనేక సందర్భాలలో ఆడిటర్ పక్షపాత వైఖరితో చేపట్టడం జరుగుతుంది. అటువంటి ఆడిటర్ స్వతంత్రంగా వ్యవహరించడు. ఆడిటర్ తను నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యము, నైతిక బలం కలిగి ఉండాలి. ఒక వ్యాపార సంస్థలో ఏవైనా లోటుపాట్లు, మోసాలు, ఏవైనా తప్పులు, లేదంటే సిబ్బంది ద్వారా ఏవైనా జరిగి ఉంటే ఏదైనా తను నమ్ముకున్న యజమానికి ఏదైనా నిజాయితీగా, ధైర్యంగా చెప్పగలగాలి. 4వ పాయింట్, ఆడిటింగ్ పంచనామా లాంటిది. ఆడిటింగ్ ప్రేత పరిశోధన లాంటిది. సంఘటనలు జరిగిపోయిన తర్వాత వాటి గురించి శోధించినంత మాత్రాన వాటిలో మార్పు రాదు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని కొందరి భావన. ఆడిటింగ్ అన్నది పంచనామా లాంటిది. అంటే ఒక తప్పు జరిగిపోయిన తర్వాత వాటిని శోధించి ఏమీ ప్రయోజనం ఉంది అనే విమర్శన కూడా ఈ ఆడిటింగ్ మీద ఉంది. పద్దుల పరిశీలన. ఆడిటర్ పుస్తకాలలో నమోదు కాబడిన పద్దులు యథార్థతను గురించి తెలియజేయను. అంతేగాని మేనేజ్మెంట్ యొక్క సమర్థతను గురించి కానీ, నిజాయితీ గురించి కానీ, విధానాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోదు. ఈ రకంగా చూసినట్లయితే ఇది కూడా ఒక లోపమే. 6వ పాయింట్, కొన్ని అంశాలను నిరూపించడం కష్టం. ముగింపు సరుకు వంటి కొన్ని అంశాలు భౌతికంగా నిరూపణ చేయడం ఆడిటర్కు అంత సులభమైన విషయం కాదు. 7వ పాయింట్, సాంకేతిక విషయాలు. ఆడిటర్ సాంకేతిక నిపుణుడు కాడు. అందువల్ల సాంకేతిక విషయాలపై నిపుణుల అభిప్రాయాన్ని లెక్కలోనికి తీసుకుంటూ ఆడిటింగ్ నిర్వహిస్తాడు. అయితే నిపుణులిచ్చే సలహాలు, అభిప్రాయాలు సంస్థ వ్యవహారాల ఆర్థిక స్థితిని వాస్తవంగా తెలియజేయాలని నమ్మకం లేదు. వీటి మీద ఆధారపడి తయారు చేసిన ఆడిట్ నివేదిక వాస్తవ స్థితిని చూపించకపోవచ్చు. అంటే ఆడిటర్కి సాంకేతిక పరిజ్ఞానం అనేది కలిగి ఉండాలి. సాంకేతిక విషయాలపై నిపుణులిచ్చే అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటూ సలహాల, అభిప్రాయాలను పాటిస్తూ వ్యవహారాల స్థితిని వాస్తవంగా చూపించలేడు. పరిజ్ఞాన లోపం. ముడి పదార్థాలు, ఇతర వస్తువులు సంస్థకు అవసరమా కాదా అనేది తేల్చి చెప్పడం ఆడిటర్కు అంత సులువు కాదు. వాటి నాణ్యత, ఉత్పత్తి వ్యయం తీసుకోకుండా వాటిపై తనదంటూ ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి ఎవరికీ వీలుగాని పని. సమాచారం లోపం వల్ల అంశాలన్నింటినీ అర్థం చేసుకోవటం అన్ని సందర్భాల్లోనూ వీలు కాదు. ఒక ఆడిటర్కి ఒక కంపెనీలో ఆడిటింగ్ చేశామంటే ఆ వ్యాపార సంస్థకి ఎంత ముడి పదార్థాలు పడతాయి, ఏ వస్తువులు అవసరమో తన నిర్ణయం మీద చెప్పడానికి వీలుండదు. అంటే అందరూ ఆలోచన, అభిప్రాయాలను తీసుకుని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆర్థిక వ్యాపార వ్యవస్థలో ఈ ఆడిటింగ్ అనేది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. అంతే సార్. వెరీ గుడ్ అమ్మా లీలా, బాగా చెప్పావు. చాలాసేపు అయినా పెద్ద క్వశ్చన్ అయినా సరే
ఏ జంక్ లేకుండా చెప్పావు, క్లారిటీ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. ఎవరున్నారమ్మా? నెక్స్ట్ ఎవరున్నారమ్మా? విజయ్ బయటకు పోయి. ఏమో రామలక్ష్మి నువ్వు ఈరోజు చెప్తానన్నా మర్చిపోయావా? రామలక్ష్మి కళ్యాణి క్లాస్లో ఉన్నావా బయట ఉన్నావా? స్టార్ట్ చేయమ్మా కళ్యాణి. సార్ నేను చెప్తానండి. ఎవరు? గంగా భవాని. చెప్పమ్మా అయితే. వచ్చేది సార్. సార్ స్టార్ట్ చేయాలండి. సౌండ్ వినపట్లేదు. స్టార్ట్ చేయాలి సార్. చెప్పమ్మా, సౌండ్ వినపట్లేదు, గట్టిగా చెప్పు, ఆన్ చేసి మైక్ దగ్గర పెట్టుకో కొంచెం. ఓకే, ఇంకా రాలేదు నాకు, ఒక నిమిషం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫోటో ఆన్ చేయమ్మా ఒకసారి. ఓకే, గుడ్. స్టార్ట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మై కొంచెం గట్టిగా అమ్మా, వాయిస్ వినపట్లేదు. లేదు ఎంత బాగా వినిపించింది, కొంచెం వాయిస్ గట్టిగా చెప్పాలి. ఫుల్ సౌండ్లో ఉంది నా దగ్గర. చెప్పమ్మా. మా నేమ్ ఇస్ మార్స్ గంగావాణి. నేను థర్డ్ బీకాం చదువుతున్నాను. నేను Good. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికపై ఆడిట్ రకాలు ఏంటి. ఆడిటింగ్ రకాలు తెలుసుకునే ముందు మనం ఆడిటింగ్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆడిటింగ్ అనే పదంను ఆడర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఆడర్ అనే మాట అర్థంగా మనం వింటా అని తెలుసుకుందాం. పూర్వకాలంలో వ్యాపారంలో యాజమాన్యులు నివసిస్తున్న సంస్థల్లో దొంగతనం, దుర్వినియోగం వంటి అంశాలు జరుగుతూ ఉండడంతో తను ఒక వ్యక్తిని తన ఆడిట్గా నియమించడం జరుగుతుంది. ఈ ఆడిటర్ ఆ యజమాని అడుగుతున్నప్పుడు ప్రశ్నలు, జవాబులు అనే నగదు వ్యవహారానికి సంబంధించిన అంశాలన్నిటినీ తెలియజేయవలసి ఉంటుంది. ఈ ఆడిట్ను 1956 కంపెనీల చట్టం ప్రకారం ఒక ఆడిటింగ్ వ్యవహారానికి సంబంధించి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆడిటింగ్ నిర్వచనాలు కూడా చాలా మంది ప్రముఖ రచయితలు ఇచ్చి ఉన్నారు. అందులో మనం ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను అతి నేర్పరితనంతో మరియు విమర్శనాత్మకంగా చూపడాన్ని ఆడిటింగ్గా అంటారు. ఈ ఆడిటింగ్ కి అనేక ప్రముఖ రచయితలు అనేక నిర్వచనాలు ఇవ్వడంతో దీనికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం అంటూ ఏమీ లేదు. దీని ద్వారా కొంతమంది ఆర్థికవేత్తలు 1964 సంవత్సరంలో ఆడిటర్గా ఉండాలంటే ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలని రూపొందించారు. ఈ ఆడిటింగ్ అనేది వ్యాపార వ్యవహారంలో చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఆడిటింగ్ నిర్వహణ ప్రతిపాదికపై ఆడిటింగ్ రకాలేంటి, అవి ఎన్ని ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. నిర్వహణ ప్రతిపాదికపై ఆడిటింగ్ 10 రకాలుగా వర్గీకరించవచ్చు. అది 1 అవిచ్ఛిన్నమైన ఆడిటింగ్, 2 వార్షిక ఆడిటింగ్, 3 ఆస్తి అప్పులు పెట్టి ఆడిటింగ్, 4 నగదు ఆడిటింగ్, 5 సంపూర్ణ ఆడిటింగ్, 6 పాక్షిక ఆడిటింగ్, 7 సవిస్తర ఆడిటింగ్, 8 మధ్యకాలీన ఆడిటింగ్, 9 కార్యసాధన ఆడిటింగ్, 10 పనితీరు ఆడిటింగ్ గా పేరు. అందులో ఫస్ట్ మనం అవిచ్ఛిన్న ఆడిటింగ్ ని తెలుసుకుందాం. ఆడిటింగ్ లేదా సిబ్బందిలో ఖాతాలను తనిఖీ చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఖాతా అవిచ్ఛిన్న ఆడిటింగ్ గా పేర్కొనవచ్చు. ఈ ఆడిటింగ్ లోని సంవత్సరం మొత్తము క్రమబద్ధమైన కాల వ్యవధిలో కావడం దీన్ని అవిచ్ఛిన్న ఆడిటింగ్. రెండోది వార్షిక ఆడిటింగ్ లేదా పూర్తయిన ఆడిటింగ్ అని కూడా అంటారు.
పూర్తయిన తర్వాత ఆడిటింగ్ ను చేయవచ్చు. మనకు ఏప్రిల్ 1 మార్చి అవుతుంది. కావున ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ఆడిటింగ్ అనేది పడుతుంది. నెక్స్ట్ పాయింట్ ఆస్తప్పులు పెట్టి ఆడిటింగ్. ఈ ఆస్తప్పులు పెట్టి అప్పుల అంశాల పరిశీలన సంబంధించి ఉంది. ఈ పద్ధతిలో మొత్తం ఆస్తి పెట్టిలోని ఒక అంశాన్ని ద్వారా నిరూపణ రికార్డులో వాస్తవాలు చెప్పడం ప్రయత్నించడం. ఆ ఆసక్తిలో ఉన్న ఏదో ఒక అంశం తీసుకుని దాని మీద అనేది ఎక్కువగా చూపుతుంది. నెక్స్ట్ 4 నగదు ఆడిటింగ్. నగదు పుస్తకంలోని అన్ని అంశాలను ఆడిట్ చేస్తే దాన్ని నగదు ఆడిటింగ్ అంటారు. నగదు బ్యాంకు ద్వారా జరిగిన వస్తువులు చెల్లింపులు ఆడిటర్ వంటి వ్యవహారాలతో తనిఖీ చేస్తాడు. నగదు రూపంలో భారీ చెల్లింపులు ఉన్నప్పుడు ఇది ఉపయోగంగా ఉంటుంది. నా 5వ పాయింట్ సంపూర్ణ ఆడిట్. ఈ ఆడిట్ లో తనిఖీ జరుగుతుంది. ప్రతి వ్యవహారాన్ని గత పుస్తకాల్లో వెసలుగా నిల్వలను అంశాలు దస్తావేజులు ఉత్తర్వ పత్రాలు మొదలైన వాటిని ఆడిటింగ్ తనిఖీ చేయను. నెక్స్ట్ పాయింట్ గా పాక్షిక ఆడిటింగ్ గా చెప్పవచ్చు. కాల వ్యవధిలో కొంత కాలానికి సంబంధించిన వ్యవహారాలు కానీ కాల పుస్తకంలో కొన్ని వ్యవహారాలు కానీ ఆడిట్ చేస్తే దాన్ని పాక్షిక ఆడిటింగ్ గా అంటారు. ఉదాహరణకు నగదు పుస్తకంలో వస్తువులకి మాత్రమే ఆడిటింగ్ చేసినట్లయితే దాన్ని పాక్షిక ఆడిటింగ్ అంటారు. నెక్స్ట్ 7వ పాయింట్ సవిస్తర ఆడిటింగ్. ఈ ఆడిటింగ్ క్షుణ్ణమైన సక్రమమైన కూడి ఉంటుంది. కానీ సమస్త వ్యవహారాలన్నీ తనిఖీ మాత్రం కాదు. అందులో కొన్ని మాత్రమే నగదు వ్యవహారానికి మాత్రం సంబంధించిన దాంట్లో కొన్నిటిని మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ 8వ పాయింట్ మధ్యకాలిక ఆడిట్. 2 నియమిత కాలిక ఆడిట్ మధ్య చేపట్టిన ఆడిట్ ను మధ్యకాలిక ఆడిట్ అంటారు. సాధారణంగా మధ్యకాల డివిడెండ్ ప్రకటించే కంపెనీలు మాత్రం ఈ ఆడిట్ ను నిర్వహిస్తాయి. కార్యాచరణ ఆడిటింగ్. ఈ ఆడిట్ వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడినది. ఇది నిర్వహణకు ఒక సహాయ పరికరం. వ్యవస్థ లాభదాయకతను మెరుగుపరిచేందుకు ఇది సలహాగా ఇస్తుంది. కార్మికుల సంతృప్తి, కంపెనీ ప్రతిష్ఠిత మెరుగుదల వగైరా వంటి ఇతర వ్యాపార ధ్యేయాలు సాధనకు ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్ 11 పనితీరు ఆడిటింగ్. ఆడిట్ సంస్థ చేసిన వినియోగ మార్గనీయతను రక్షించేందుకు ఉద్దేశించబడింది. నిధులు దుబారాను చేసిన పరిశీలనకు సంబంధించి అన్ని వినియోగాలు న్యాయబద్ధమైన మేరకు జరిగింది లేనిది ఇది పరిశీలిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, బాగానే ఉంది కానీ కొంచెం స్పీడ్ అయింది. వాయిస్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. గుడ్. నిదానంగా కొంచెం చెప్తే ఇంకా బాగుంది. గుడ్. నెక్స్ట్ కళ్యాణి స్టార్ట్ చేయమ్మా. ఇంకెవరు చెప్తున్నారు? ఈరోజు లాస్ట్ క్లాస్ మీకు అయిపోయినట్లే ఛాన్స్. పూర్ణ ఈరోజు వచ్చిందా? ఎప్పుడు వస్తుందా? ఇప్పుడు కనపట్లేదు. ఈరోజు ఎప్పుడు లాగిన్ అయినట్లుంది. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి? ఓకే, 5th యూనిట్లో మన కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా వరకు పెద్ద లెసన్ ఇది. కమ్యూనికేషన్ అంటే మనం చెప్పదలచిన విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పేదాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఈ కమ్యూనికేషన్ అనే పదం
కమ్యూనిన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మన కమ్యూనికేషన్ చెప్పొచ్చు. ఈ కమ్యూనికేషన్ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది ప్రవహిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా చేయొచ్చు? రాతపూర్వకంగా కూడా చేయొచ్చు, లెటర్స్ ద్వారా చేయొచ్చు, లేదా ఫోన్ కాల్స్ ద్వారా చేయొచ్చు, లేదా ఒక వ్యక్తికి చెప్పి మరొక వ్యక్తికి చెప్పమనొచ్చు. అలా కూడా వెళ్తుంది కమ్యూనికేషన్. ఏదైనా పంపించే వ్యక్తికి స్వీకరించే స్వీకర్తకి అర్థమైనట్లయితే, అంటే అర్థమైందంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు మీలా కామ్గా ఉండడం కాదు, ఏం మాట్లాడుతున్నా సమాధానం చెప్పకుండా ఉండడం కాదు కమ్యూనికేషన్ అంటే. ఒక వ్యక్తి ఒక ప్రశ్న లేదా ఒక వివరణ అడిగినప్పుడు వింటున్న వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. చెప్తేనే అక్కడ కమ్యూనికేషన్ అనేది జరిగినట్లు అర్థం. లేకపోతే అది కమ్యూనికేషన్ కింద రాదమ్మా. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా రెండు వైపులా ఉంటుంది, ఒకవైపు ఉండదు. ఓకే, కమ్యూనికేషన్ యొక్క లక్షణాలు, ముఖ్య లక్షణాలు. కమ్యూనికేషన్ సంబంధించి కొన్ని లక్షణాలు కూడా మనకున్నాయి. ఒక నిమిషం ఉండండి. ఓకే, ఆ కమ్యూనికేషన్ సంబంధించిందే రాతపూర్వకమైన కమ్యూనికేషన్లో ఉత్తరాలు అనేవి లెటర్స్ అనేవి ముఖ్య భాగాన్ని పోషిస్తున్నాయి. ఈ లెటర్స్ ఎన్ని రకాల లెటర్స్ మనకున్నాయి? లెటర్స్లో చూడండి, మనకి వ్యక్తిగత ఉత్తరాలు ఉన్నాయి, వ్యక్తిగత ఉత్తరాలు, అలాగే వ్యాపారపు ఉత్తరాలు, రెండు రకాలుగా మనకున్నాయి. వ్యక్తిగత ఉత్తరాలంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ని తెలియజేసే ఒక రాతపూర్వక కమ్యూనికేషన్నే వ్యక్తిగత ఉత్తరాలు అంటాం. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగి ఉండొచ్చు, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంబంధం. అది వ్యాపారంతో ఎటువంటి ముడిపడివి ఉన్నది కాదు. మామూలుగా మనం వాడుకలో ఉన్నటువంటి ఉత్తరాల్ని వ్యక్తిగత ఉత్తరాల కింద మనం చెప్తాం. అలాగే ఈ ఉత్తరాల్ని స్వీకరించినటువంటి వ్యక్తిని, ఉత్తరాల్ని తీసుకునేవాడిని స్వీకర్త అని అంటాం. కమ్యూనికేషన్ తీసుకునేవాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఉత్తరం ఎలాగ రాయాలి అనేది కాదు, రాసే ఉత్తరం ఎలా ఉండాలంటే అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్లు ఉండాలి ఒకటి. రెండు, అవతల వ్యక్తి దాన్ని అర్థం చేసుకునేటట్లు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ఉత్తరం యొక్క కమ్యూనికేషన్ పూర్తిగా కమ్యూనికేషన్ అయిన ఉత్తరంగా మనం చెప్పొచ్చు. లాంఛనప్రాయమైన ఉత్తరాలు కూడా కొన్ని ఉన్నాయి. లాంఛనప్రాయమైన ఉత్తరాలంటే కొన్ని ఫార్మేట్స్ అంటాం. అంటే అవి కార్యాలయాలకు రాసే ఉత్తరాలు, అలాగే ఇతర దేశాలు, వివిధ ప్రాంతాల మధ్య వ్యక్తులకు రాసే ఉత్తరాలు, ఇలాంటి ఉత్తరాలని లాంఛనప్రాయమైన ఉత్తరాలు అంటాం. అంటే ఇందులో మంచి చెడ్లు బాగుబోగులు ఏమీ కూడా అడగరు.
వ్యక్తిగత ఉత్తరాల్లో మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ అడుగుతాం. కానీ లాంఛనప్రాయ ఉత్తరములు అలాంటివి ఏమీ ఉండదు. అది ఏదైతే మనం చెప్దాం అనుకుంటున్నామో ఆ సమాచారం సూటిగా చెప్తాం మనం. అలాగే అవతల వ్యక్తి దానికి ఇచ్చే ప్రశ్నకి సమాధానం కూడా వాడు సూటిగానే చెప్తాడు. ఇలాగ ఉన్నటువంటి ఉత్తరాలనే లాంఛనప్రాయమైనటువంటి ఉత్తరాల కింద చెప్తాం. 3 వ్యాపార పత్రాలు, ఇది వెరీ ఇంపార్టెంట్, బిజినెస్ కరస్పాండెన్స్ అంటాం. అంటే వ్యాపార పత్రాలు, వాణిజ్య పత్రాలు, వివిధ వ్యాపార కార్యకలాపాలు, ఉత్తరాల సేకరణ ద్వారా కమ్యూనికేషన్. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది వ్యాపారం సంబంధించి జరుగుతుంది. ఇందులో ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వాక్యం కూడా వ్యాపారం తగ్గట్టే ఉంటుంది. ఎటువంటి వ్యక్తిగత సంభాషణకు కానీ అవకాశం లేనటువంటి ఉత్తరాలు. అలాగే ఈ ఉత్తరాలు కొన్నిసార్లు ఫిర్యాదులు కూడా కావచ్చు. వ్యాపార ఉత్తరాలు ఫిర్యాదులు కూడా ఉండొచ్చు. అంటే వాడు తీసుకున్నటువంటి సరుకు నాణ్యత లేకపోవడం, వాడు కొన్న వస్తువుకి సర్వీసింగ్ సెంటర్ లేకపోవడం, ఇలాంటి జరిగినప్పుడు కూడా ఆ వినియోగదారుడు రాసేదాన్ని వ్యాపార ఉత్తరాలని కూడా చెప్పచ్చు. నెక్స్ట్, వ్యాపార ఉత్తరం అంటే ఏంటి, దానికి ఉండే లక్షణాలు. వ్యాపార ఉత్తరం అనేది విశిష్టంగా వ్రాయబడిన కమ్యూనికేషన్కి సంబంధించిందని చెప్పచ్చు. దీనికి ఆకృతి, ఫార్మేటు, ప్రమాణ సూత్రాలు, స్మృతి యొక్క ఆవశ్యకత ఉంది. ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. చూడండి, మనం రాసేటప్పుడు ఉత్తరాలు, బిజినెస్ లెటర్స్కి ఒక ఫార్మేట్స్ ఉంటుంది. మొదట ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి, చివరి ఏం రాయాలి, ఇలాంటి ఫార్మేట్స్ ఉంటాయి. ఈ ఫార్మేట్స్ ప్రకారమే ఈ ఉత్తరాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ అయిన విషయాన్ని ఇచ్చిన నోట్ అని రాసి పక్కన రాయడం అనేది జరుగుతుంది. దానికి వేరే కలర్లతో కానీ లేదా అండర్లైన్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే రెండవది, ఒక వ్యాపార ఉత్తరము వ్యాపార సంస్థ యొక్క ప్రీతికరమైన దూత, గుడ్ విల్ అంబాసిడర్ అంటాం. అంటే ఒక వ్యాపార ఉత్తరం ఎలా ఉండాలంటే అవతల వాడికి చూసినట్లయితే ఇంప్రెస్ అయ్యేటట్లు ఉండాలి. ఈ ఉత్తరం చూసి వాడి బిజినెస్ని మనకి ఇవ్వకుండా ఉండేటట్లు ఉండకూడదు. ఏదైనా మనం రాసినట్లయితే, మనం దానికి సంబంధించి ఉత్తరం రాసినట్లయితే వాడు రెస్పాండ్ అయ్యేటట్లు ఉండాలి. అంతేగా రెస్పాండ్ అవ్వకుండా కోపగించుకునేటట్లు మన ఉత్తరాన్ని రాయకూడదు, తయారు చేయకూడదు. కాబట్టి ప్రీతికరమైనటువంటి ఒక దూత అంటే ఏంటి, ఇక్కడ సమాచారాన్ని అక్కడ సమాచారం ఇక్కడ అందించేది యాంజిల్ లేదా అంబాసిడర్ అంటాం, మధ్యవర్తి అంటాం. ఓకే. అలాగే ఈ ఉత్తరం తయారు చేసేటప్పుడు ఒక లోగో పెట్టాలి. అలాగే ఒక ఉత్తరానికి సంబంధించినటువంటి లెటర్ హెడ్ తయారు చేసుకోవాలి. ఇలాంటి తయారు చేసుకొని కొంచెం అందంగా కనబడేటట్లు ఆ ఉత్తరాన్ని డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే ఆ వ్యక్తులు ఆ ఉత్తరం చూడగానే ఇది ఫలానా కంపెనీ నుంచి వచ్చింది అని ఉత్తరం చదవకుండానే గుర్తుపట్టడం జరుగుతుంది. అలా గుర్తుపట్టేటప్పుడు కంపెనీ యొక్క గుడ్ విల్ పెరుగుతుంది. ఈ కంపెనీ నుంచి ఉత్తరం వచ్చింది అనేది లోపల చదవకుండానే మన కవర్ చూసి, మన కంపెనీ లోగోని చూసి, అలాగే మన పేపర్కి సంబంధించినటువంటి డిజైన్ సంబంధించి చూసి గుర్తుపట్టవచ్చు. ఇది రెండోది. మూడోది, వ్యాపార ఉత్తరాలు సొంత పోలికతో మరియు వ్యక్తిగత అద్వితీయంగా ఉంటాయి. ప్రతి మనిషి కూడా కమ్యూనికేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు అనేది ఆ ఉత్తరంలో కనిపించాలి. కమ్యూనికేషన్ యంత్రాంగము ఉత్తర ప్రత్యుత్తరాలను పోస్ట్ ఆఫీస్ యంత్రాల యొక్క ప్రామాణీకరించబడిన నాణ్యతతో నిర్మించబడతాయి. వాళ్ళు ఈ సైజులో ఉండాలి, బిజినెస్ లెటరు ఇన్ని రోజుల్లో వెళ్తుంది, ఈ విధంగా తయారు చేయాలి అని చిన్న
దాన్ని బట్టి ఆ ఉత్తరాలు తయారు చేయడం జరుగుతుంది. ఒక పద్ధతి అనేది ఉంటుంది. అలాగే వాణిజ్యపు ఉత్తరాలు స్వభావం రీత్యా చౌకైనవి మరియు నెమ్మదైన కమ్యూనికేషన్ సాధనాలకి చెప్పొచ్చు. వ్యాపారపు వాణిజ్యపు ఉత్తరాలు చౌకైనటువంటిది మరియు నెమ్మదితనము కలిగినటువంటి వ్యాపార ఉత్తరం కింద అది నిర్ణయించడం జరిగింది. అలాగే ఫోను ద్వారా పిలుచుట లేదా క్రియాత్మకమైనటువంటి సందేశము చేరవలసిన వ్యక్తికి ఆ విభాగాన్ని క్షణాల్లో చేరపోవడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఉత్తరాల విషయంలో కొన్ని ముఖ్యమైన ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. అవి ఏంటి? ఫోను ద్వారా చెప్పేదానికంటే ఒక ఉత్తరం ద్వారా సమాచారాన్ని అందించినట్లయితే అది నిలవ ఉంటుంది. రిఫరెన్సెస్ కూడా మనకు ఉంటాయి. ఆ రిఫరెన్సెస్ ఆధారంగా చేసుకొని మనం నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, క్లాస్ టైం అయింది. నెక్స్ట్ క్లాస్ నాకు. థ్యాంక్ యూ సో మచ్.